హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రేపే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే రేపటి రోజున ఈ ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేయబోతున్నారు? ఆన్‌లైన్‌లో ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ముందుగా ఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే త్వరగా ఫలితాలనేవి వస్తాయి? అలాగే పాస్ మార్క్స్ అనేటివి ఎన్ని? ఈ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ రావాలి? రివాల్యుయేషన్ అనేది ఎన్ని రోజులకు ఉంటుంది? ఎలా పెట్టుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను గైస్. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఎవరైతే చూస్తున్నారో వీడియోకు లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అనేది అంతమందికి రీచ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, ఎట్టకేలకి తెలంగాణ ప్రభుత్వము రేపటి రోజున ఇంటర్మీడియేట్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటివి సమాచారం గురించి కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియేట్ ఫలితాలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్‌లోని టీజీబీఐఈ భవనంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు గారు, ఉన్నత అధికారులు పాల్గొంటారని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలు అనేవి రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు గైస్. ఇక ఆన్‌లైన్‌లో ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, అయితే ఈ ఫలితాలనేవి మీకు వివిధ రకాల వెబ్‌సైట్స్‌లో అవైలబుల్‌లోకి వస్తాయి. రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశాక. సో, ఫస్ట్ మీరొచ్చేసి ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేటివి త్వరగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, మీకు రిలీజ్ చేసిన ఒక 1 అవర్ దాకా కూడా చాలా వరకు సర్వర్ అనేది బిజీగా ఉంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో చాలామంది చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు రిజల్ట్ రిలీజ్ అయిన వెంటనే అయితే ఓపెన్ కావు. సో, కొంచెం వెయిట్ చేయండి. సో, వెయిట్ చేసిన తర్వాత ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇది మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట, గవర్నమెంట్‌కి సంబంధించి. అందువల్ల దీంట్లోనే మీకు ముందుగా ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. దీంట్లోనే రిజల్ట్స్ ముందుగా పెడతారు. సో, ఈ వెబ్‌సైట్ వచ్చేసి టీజీబీఐఈ.ఇన్ అని మీరు గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తే చాలండి. ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అలాగా మీరు రిజల్ట్స్ అనేటువంటివి చెక్ చేసుకోండి. సో, ఇలా ఓపెన్ చేశాక మనకు ఈ హోమ్ పేజ్ అనేది ఎలా వస్తుందో చూపిస్తానిప్పుడు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలాగ హోమ్ పేజ్ అయితే వస్తుందండి. సో, ఇక్కడ హోమ్ పేజ్ ఇలా వచ్చాక రిజల్ట్ ప్యానెల్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ రిజల్ట్స్ ప్యానెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుందండి. ఇక్కడ ఎగ్జామినేషన్ రోల్ నంబర్ అడుగుతుంది. సో, మీ యొక్క హాల్ టికెట్ నంబరు ఏదైతే ఉంటుందో, ఆ హాల్ టికెట్ నంబర్‌ను జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత పక్కనే షో అనే ఆప్షన్ ఒకటుంది కదా! ఆ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజల్ట్స్ అనేది చూపించడం జరుగుతుందండి. ఇలాగ సింపుల్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్‌లో. లేదు ఇంకా కూడా ఉన్నాయి మనకు. బట్ ఇది మాత్రం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోనే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే నేను రేపు రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యాక వెంటనే మన ఛానల్ నుంచి అయితే ఫాస్ట్‌గా మరొక వీడియోలో అయితే చెప్తాను. లేదు మీకు రిజల్ట్స్ చెక్ చేయాలని కావాలన్నా సరే, మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క హాల్ టికెట్ నంబర్స్ అయినా సరే, మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సెండ్ చేసినట్లయితే నేను మీకు ఈ రిజల్ట్ అనేది చెక్ చేసి స్క్రీన్‌షాట్స్ రూపంలో గ్రూప్ ద్వారా కూడా మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. లేదంటే మెయిల్ ద్వారా అయితే మీకు పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాననమాట. సో, రేపు రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యాక. ఈ లోపల మీరు ఒకసారి ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూడండి. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పినటువంటి ప్రాసెస్‌ని ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? మీ మొబైల్ ఫోన్‌లోనే సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో, ఇకపోతే ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో మీకు మినిమమ్ 35 మార్క్స్ అయితే రావాలనమాట. 35 మార్క్స్ పాస్ మార్క్స్ ఉంటాయి. సో, దానిపైన ఎంతొచ్చినా పర్లేదు. ఇకపోతే మీకు రివాల్యుయేషన్ వచ్చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులకు రివాల్యుయేషన్ కూడా ఉంటుంది. ఎవరికైనా మాకు ఇన్ని మార్క్స్ రావాలి. సో, మేము ఖచ్చితంగా పాస్ అయ్యుంటాము అని ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే రివాల్యుయేషన్ కూడా పెట్టుకోవచ్చు. మీ యొక్క కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్లి సో, సమ్ అమౌంట్ అయితే ఫీ ఉంటుంది. సో, ఆ అమౌంట్‌ని పే చేసుకొని రివాల్యుయేషన్ పెట్టుకున్నట్లయితే దాని తర్వాత మళ్ళా మీ యొక్క పేపర్‌ని వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో, దాని తర్వాత మీకు ఎన్ని మార్క్స్ రావాలో దాన్ని బట్టి మళ్ళా మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, మొత్తానికి మనకు రేపటి రోజున ఇంటర్మీడియేట్ ఫలితాలనేటువంటివి విడుదల కాబోతున్నాయి గైస్. ఓకేనా?
సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఏపీ వాళ్ళకొచ్చేసి ఇంటర్మీడియేట్ ఫలితాలు ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. ఈ నెల 16 నుంచి 19 లోపల రిలీజ్ అవుతాయనేది చెప్తున్నారు. నేను దాని మీద కూడా సెపరేట్‌గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.